దివ్య సప్రసాద ధ్యానము 8వ రోజు. దివ్య సప్రసాదము ఆత్మకు ఆహారము. దేవుని వాక్కు ధ్యానించుదాం. పునీత యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనం నుండి 56వ వచనం వరకు, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వానియందును ఉందును అని ప్రభు అంటున్నారు. ప్రియులారా, దేవుడు మన శరీరాన్ని సృష్టించినప్పుడు దానికి ఆహారం అవసరమయ్యేలా చేశాడు. అలాగే మన ఆత్మను కూడా సృష్టించినప్పుడు దానికి ఒక దివ్యమైన ఆహారాన్ని సిద్ధం చేశాడు. ఆ ఆహారమే దివ్య సప్రసాదము. మనం శరీరానికి ఆహారం ఇవ్వకుండా ఉంటే అది బలహీనపడుతుంది కదా. అదేవిధంగా ప్రార్థన, దేవుని వాక్కు, దివ్య సప్రసాదము లేకుండా జీవిస్తే మన ఆత్మ కూడా బలహీనమవుతుంది. పాప ప్రలోభాలను ఎదుర్కొనే శక్తి తగ్గిపోతుంది. దేవునితో ఉన్న సంబంధం మందగిస్తుంది. అందుకే యేసు నా శరీరము నిజమైన ఆహారము అని ప్రకటించారు. ఆయన మనకు తాత్కాలిక సంతృప్తిని కాదు, నిత్య జీవానికి నడిపించే ఆహారాన్ని ఇస్తున్నాడు. దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు యేసు తన జీవాన్ని మనలో నింపుతాడు. మన విశ్వాసం బలపడుతుంది, మన ఆశ పునరుద్ధరించబడుతుంది, మన ప్రేమ మరింత లోతుగా మారుతుంది. అయితే ఈ ఆత్మీయ ఆహారాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రార్థనతో, పశ్చాత్తాపముతో, పరిశుద్ధ హృదయముతో ప్రభువును ఆహ్వానించాలి. దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన తరువాత కొద్దిసేపు నిశ్శబ్దంగా ప్రభువుతో మాట్లాడాలి. ఆ క్షణాల్లో ఆయన మన హృదయాన్ని తాకి మన జీవితాన్ని మార్చే కృపను ప్రసాదిస్తాడు. ప్రియులారా, మనం శరీరానికి ప్రతిరోజు ఆహారం తీసుకోవడానికి ఎంత శ్రద్ధ చూపుతామో అంతకంటే ఎక్కువ శ్రద్ధతో మన ఆత్మకు దివ్య సప్రసాదమనే ఆహారాన్ని కోరుకోవాలి. ప్రియులారా, నేడు చాలామంది విశ్వాసుల్లో ఆత్మీయ జీవితం బలహీనంగా ఉంది. ఎందుకంటే ఆత్మీయ ఆహారం లేకుండా శరీర సంతృప్తిని మాత్రమే కోరుచున్నారు. అలాంటి వారు శారీరక ఆకలి తీరినప్పటికీ ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నారు. విపత్తుల కాలంలో కృంగిపోతున్నారు. జీవితంలో సంతృప్తి లేకుండా జీవిస్తున్నారు. ప్రస్తుత ప్రపంచంలో శారీరకంగా బ్రతకడానికి సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ సౌకర్యాలు సంతృప్తినివ్వడం లేదు. ఇంకా ఏదో లోటు కనిపిస్తుంది. ఆత్మీయ ఆహారమైన యేసు శరీర రక్తాలు మాత్రమే మనకు సంతృప్తినిస్తాయి. అంచేత మన ప్రాధాన్యత ఆత్మీయ ఆహారమై ఉండాలి. అప్పుడే ఆత్మయందు మనం బలంగా ఉంటాము. ప్రియులారా, కథోలిక స్త్రీ సభ అధికారికంగా ఇలా బోధిస్తుంది. దివ్య సప్రసాదము క్రీస్తుతో మన ఐక్యతను మరింత లోతుగా చేస్తుంది. దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా మన ఆత్మీయ జీవితం బలపడుతుంది. అందువల్ల దివ్య సప్రసాదము ఆత్మను పోషించే, కృపలో పెంచే, క్రీస్తుతో ఐక్యం చేసే దైవీక ఆహారం. ప్రియులారా, కథోలిక శ్రీసభ చరిత్రలో పరిశుద్ధ కార్లో అకుటిస్ జీవితం గురించి వినే ఉంటారు. దివ్య సప్రసాదమే స్వర్గానికి రహదారి అనే గొప్ప ఆధ్యాత్మిక పాఠాన్ని పరిశుద్ధ కార్లో అకుటిస్ గారు మనకు బోధిస్తున్నారు. పరిశుద్ధ కార్లో అకుటిస్ చిన్న వయస్సులోనే దివ్య సప్రసాదముపై అపారమైన ప్రేమను కలిగి ఉండేవాడు. వీలైనంత వరకు ప్రతిరోజు దివ్యబలిలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించేవాడు. ఆయన ప్రసిద్ధిగా ఇలా చెప్పుకొచ్చాడు. ఆయన మాటలు ఇప్పటికీ మనకు స్ఫూర్తినివ్వాలి. దివ్య సప్రసాదమే స్వర్గానికి రహదారి. ప్రియులారా, అతని మాటల్లో ఉన్న పరమార్థాన్ని గుర్తించుదాం. దివ్య సప్రసాదాన్ని భక్తి విశ్వాసములతో స్వీకరించి స్వర్గం వైపుకు మన ప్రయాణాన్ని సాగించుదాం. అంతేకాకుండా ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా జరిగిన దివ్య సప్రసాద అద్భుతాలను ఇతడు సేకరించి ప్రజలకు పరిచయం చేశాడు. ఆయన జీవితం మనకు దివ్య సప్రసాదమే నిజమైన ఆత్మీయ బలం అని గుర్తు చేస్తుంది. ప్రార్థించుదాం. ప్రభువైన యేసయ్య,
నీవే నా ఆత్మకు నిజమైన ఆహారం. దివ్య సప్రసాదము ద్వారా నా హృదయాన్ని నీ కృపతో నింపండి. పాపాన్ని దూరం చేసి నీ ప్రేమలో, నీ సత్యములో, నీ పరిశుద్ధతలో ఎదిగే వరాన్ని నాకు ప్రసాదించండి. ప్రతిసారి నిన్ను స్వీకరించినప్పుడు నా జీవితం నీకు మరింత దగ్గరవునుగాక. ఆమేన్. ఓ దివ్య సప్రసాద యేసయ్యా, నా ఆత్మకు నిత్య ఆహారముగా ఉండండి. ఓ దివ్య సప్రసాద యేసయ్యా, నా ఆత్మకు నిత్య ఆహారముగా ఉండండి. ఓ దివ్య సప్రసాద యేసయ్యా, నా ఆత్మకు నిత్య ఆహారముగా ఉండండి. ఆమేన్.